లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అఫీషియల్‌గా స్టెప్ డౌన్ అయ్యాడు. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ మనం నిన్ననే చూసాం. అఫీషియల్‌గా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ ఫ్రాంచైజ్ అయితే దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైమ్ హార్దిక్ పాండ్యా గురించి కూడా మాట్లాడుకోవాలి భయ్యా. ఇప్పుడైతే చాలా వరకు స్ట్రాంగ్‌గా రిపోర్ట్స్ వచ్చేసాయి. హార్దిక్ పాండ్యా ముంబై టీమ్‌ని వదిలేయబోతున్నాడు. మనకి మిడ్ సీజన్‌లో చూసుకుంటే వచ్చిన రిపోర్ట్స్ చాలా వరకు ఫేక్ అనుకున్నాం. అంటే హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవుతాడు, వేరే టీమ్‌కి వెళ్తాడు అనుకుంటే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు మనం. ఇన్‌ఫాక్ట్ నేను ఆ వీడియోలో చెప్పాను. మనమైతే ఈ సీజన్ చివరికి వచ్చేసరికి మాట్లాడుకుందాం అని చెప్పి. ఎందుకంటే సీజన్ ఎండ్ అయ్యేసరికి కదా మన ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అనుకున్నట్టే హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. స్ట్రాంగ్‌గా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ ముంబై మేనేజ్మెంట్ అయితే చాలా అన్‌హ్యాపీగా ఉన్నారంట. తమ డ్రెస్సింగ్ రూమర్లు, వార్తలు ఎవరో లీక్ చేస్తున్నారంట. ఇలా హార్దిక్ పాండ్యా మరియు ముంబై టీం వాళ్ళకి సంబంధించి కూడా చాలా స్టఫ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనమైతే ఈ 2 టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రిషబ్ పంత్. రిషబ్ పంత్ అనే విషయానికొస్తే చాలా అంటే చాలా క్విక్‌గా జరిగిపోయింది. అంటే ఈ సీజన్ ఇంకా కంప్లీట్ పూర్తి కాకముందే అప్పుడు అఫీషియల్‌గా ఒక నోట్ వచ్చేసింది. రిషబ్ పంత్ లక్నో టీమ్‌ని రిక్వెస్ట్ చేసేసాడు. నేనైతే కెప్టెన్‌గా తప్పుకుంటాను అని చెప్పి. అండ్ దీన్ని లక్నో టీమ్ వెంటనే యాక్సెప్ట్ చేసింది. అఫీషియల్‌గా ఒక నోట్ కూడా వదిలారు. ఈ సీజన్‌లో ఎస్ఏ ప్లేయర్ కెప్టెన్‌గా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. రెండిట్లో కూడా అంత గొప్పగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. మెయిన్‌లీ ప్లేయర్‌గా చూసుకుంటే ఎక్కువ రన్స్ కొట్టలేకపోవడం చూసాం. అండ్ కెప్టెన్‌గా చూసుకున్న పంత్ అయితే అంత గొప్ప ఎక్సెల్ అవ్వలేకపోయాడు. కానీ నిజానికి బిహైండ్ ది సీన్స్ చూస్తే థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ విషయంలో ఎక్కువ ఫ్రీడమ్ లేదనమాట. ఇన్‌ఫాక్ట్ అతను కొన్ని మ్యాచ్‌లో ఆడకపోయినా తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్‌లో కూడా దీన్ని నొక్కి చెప్పాడు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అని చెప్పి ఆ కొటేషన్ ఏదో చెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా నా కెప్టెన్సీ విషయంలో చాలామంది వేలు పెట్టిస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదంటూ ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు పంత్ కెప్టెన్ వదిలేయడానికి ఇదే మెయిన్ రీజన్‌గా కనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ లక్నో టీమ్ ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోగానే పంత్ అయితే డిసైడ్ అయిపోయాడంట. అంటే నేను కెప్టెన్‌గా తప్పుకుంటా, నన్ను వదిలేయండి బాబు అని చెప్పి అన్నాడంట. అప్పుడు లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా కలుగా చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారంట. నువ్వు ఇప్పుడే సీజన్ మధ్యలో కెప్టెన్‌గా స్టెప్ డౌన్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూద్దామని. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. పంత్ కెప్టెన్సీ ఉండాలా వద్దా?